నమస్తే గైస్, నా టోర్నమెంట్ కి ఇంకా ఎన్ని రోజులు ఉందో తెలియదు కాబట్టి ఈ రోజు డే 5. అసలు సాటర్డే రోజు ఏం జరిగింది అనేది ఈ వీడియో. మామూలుగా వచ్చేదానికన్నా ఈ రోజు చాలా లేట్ గా వచ్చాను, అందువల్ల వీడియోస్ తీసేది మర్చిపోయా. ఈ రోజు కూడా లేట్ అయ్యాక నా పక్క అందరూ దీనంగా చూస్తున్నారు. ఏరా నువ్వు ఒక్క రోజు కూడా బిన్నా రావా అని. అసలు ఏమైనా అవని రేపటి నుంచి ఫస్ట్ గ్రౌండ్ లో నేను అడుగు పెడతా. సరే ఓకే, ఈ రోజు గ్రౌండ్ కి వచ్చి ఏం ప్లగ్ చేసినామని చూద్దాం. ఈ రోజు కొంచెం టెక్నిక్ కి సంబంధించిన సమాచారాలను తెలుసుకుంటా ఉన్నా. ఇన్ని రోజులు మన బండి షెడ్ లో ఉన్న దాని వల్ల ఇప్పుడు రన్నింగ్ కండిషన్ కి వచ్చాయని కొన్ని రోజులు పడుతుంది. ఆ ప్రాసెస్ లోనే వర్కౌట్ చేస్తా అంటే ఈ రోజు షోల్డర్ అంతా పెయిన్. ఏదైనా టెక్నిక్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు జాయింట్స్ లో టక్కు టిక్ అని సౌండ్ అన్ని వస్తుంది. ఇక దానికి ఏదో ఒకటి చేయాల్సిందే, లేదంటే పని జరగదు. ఇక నెక్స్ట్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకొని నేను కరాటే కిడ్ టీ తాగేదానికి వెళ్ళిపోయాము. మన కరాటే కిడ్ కి వచ్చి ఒక షాప్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి అవన్నీ ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. ఇక దాని గురించి కొంచెం డీప్ డిస్కషన్. ఇక అంతలోపల టీ వచ్చేసింది. పక్కనే ఏదో బాదం పల్లి షాప్ ఉందంట. నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం బ్రో అన్నాడు. ఓకే బ్రో, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేద్దాం అని చెప్పా. ఇక అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి ఇక ఈ వీక్ సెకండ్ సాటర్డే సండే 2 రోజులు లీవే కాబట్టి వెళ్ళి మా చెల్లిని దొరకు రావాలి. ఇక అట్లే వచ్చేదారిలో స్వీట్ కార్న్స్, ఆనియన్స్ ఇవన్నీ కావాలంటే కొన్ని తీసుకొని వచ్చేసాం. ఇంటికి వచ్చి చూస్తే మన ఎగ్స్ కూడా ఖాళీ అయిపోయాయి. ఇక వెళ్ళి దాన్ని కూడా తీసుకొచ్చేసా. ఇక ముందు రోజు వీడియోని కొంచెం ఎడిట్ చేసేవాళ్ళు ఉంటే అది కూడా కంప్లీట్ చేశాను. అంత లోపల మా చెల్లి వంట చేసి తీసుకొచ్చింది. వైట్ రైస్, పప్పు, ఉల్లగడ్డ ఫ్రై, ఆవకాయ. ఇక కడుపు నిండుగా తినేసి మధ్యాహ్నం ఒక మంచి స్లీప్. మళ్ళీ లేచి మన దుస్తెక్తో కొంచెం ఆడుకొని ఈ రోజు డే ఎండ్ చేశాను. ఈ రోజుకి ఇంతే గైస్, రేపటి వీడియోలో కలుసుకుందాం.